ధన్తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆటో సేల్స్ టాప్ గేర్లో దూసుకుపోయాయి. శనివారం మధ్యాహ్నం 12:18 నుంచి ఆదివారం మధ్యాహ్నం 1:51 వరకు శుభముహూర్తం కావడంతో వాహన ప్రియులతో కార్ల షోరూంలు కిటకిటలాడాయి. ధన్తేరస్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా వాహన కంపెనీలు పలు ఆఫర్స్ ను అందించాయి. దీనికి తోడు పలు షోరూమ్స్ కూడా ప్రత్యేక గిఫ్ట్స్ తో కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి. వాహన కొరత ఉండటంతో డెలివరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాది భారీ బుకింగ్స్ జరిగాయి. పలువురు వాహన ప్రియులు వాహన ధరలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. కుటుంబ సమేతంగా వాహన షోరూంలకు వెళ్లిన కొనుగోలుదారులు తమకు నచ్చిన కంపెనీ కార్ల మోడల్స్ ను బుకింగ్ చేసుకున్నారు. పలు వాహన షోరూంలు అర్ధరాత్రి వరకు షోరూంలను తెరిచే ఉంచాయి. ఆదివారం ఉదయం 7 గంటలకే కొన్ని వాహన షోరూంలు ఓపెన్ అయ్యాయి. కస్టమర్లకు ఆయా మోడల్స్ ప్రత్యేకంగా వివరించిన షోరూం ప్రతినిధులు వాహనాలు పెద్ద సంఖ్యలో బుకింగ్స్ చేయించారు. ఇక జీఎస్టీ 2.0తో వాహన విక్రయాలు జోరు మీదున్నాయి. శుభముహూర్తం కావడంతో తగ్గేదేలే అంటూ ఫుల్ జోష్ లో ఆటో సేల్స్ నమోదయ్యాయి. శని ఆదివారాల్లో 51,000 వాహనాలకు పైగా వాహనాలు అమ్ముడుపోయాయి. అది కూడా ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల వరకే. ఆ తర్వాత కూడా వాహనాల బుకింగ్స్ కొనసాగాయి. గతేడాది ధన్తేరస్ సందర్భంగా 41,500 వాహనాలను కంపెనీలు విక్రయించగా ఈ ఏడాది వాహన విక్రయాలు 23% పైగా పెరిగాయి. ఈ ఏడాది ధన్తేరస్ 2 రోజులు రావటం వాహన కంపెనీలకు కలిసొచ్చింది. ఇక జీఎస్టీ 2.0 తర్వాత ఇప్పటి వరకు ప్రతిరోజు సగటున 14,000 వాహనాల బుకింగ్స్ జరిగాయి. ఓవరాల్ గా చూస్తే జీఎస్టీ 2.0 సంస్కరణల తర్వాత మారుతిలో ఇప్పటి వరకు 4,50,000 వాహనాల బుకింగ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా చిన్న కార్ల కొనుగోలుకు కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపారు. జీఎస్టీ 2.0లో చిన్న కార్లను 18% నుంచి 5% స్లాబ్లోకి మార్చడంతో ఆయా మోడళ్ల ధరలు భారీగా దిగొచ్చాయి. దీంతో జీఎస్టీ 2.0 తర్వాత దాదాపు 3,25,000 మారుతి చిన్న కార్లను ప్రజలు కొనుగోలు చేశారు. ఫెస్టివల్ ఆఫర్లు కొనసాగుతుండడం, వచ్చే నెల నుంచి ఇయర్ ఎండ్ ఆఫర్లు కూడా ప్రకటించే అవకాశం ఉండటంతో ఈ ఏడాది చివరి నాటికి భారీ సంఖ్యలో కార్ల విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.